ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు డబ్బులకు కక్కుర్తిపడి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. ఇలా ప్రమోట్ చేసిన ఈ యాప్స్ని వారి అభిమానులు డౌన్లోడ్ చేసుకొని అందులో లక్షల రూపాయలను పెట్టుబడిగా పెట్టి అప్పుల పాలవుతున్నారు. అయితే ఆ అప్పులు తీర్చుకోలేక ఆత్మహత్య చేసుకుంటూ అటు కుటుంబాలకు తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నారు. మరికొంతమంది ఆత్మహత్య చేసుకునే ధైర్యం లేక డబ్బు కోసం ఏకంగా తల్లిదండ్రులను, అయిన వాళ్లను, బంధువులను కూడా హతమారుస్తున్న వైనం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇలా డబ్బులకు కక్కుర్తిపడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వీళ్ల సెలబ్రిటీలు అంటూ ప్రముఖ ఐపీఎస్ వీసీ సజ్జనార్ మండిపడుతూ ఈ మేరకు ఒక ట్వీట్ షేర్ చేశారు. ఆయన తన ట్విట్టర్ వేదికగా టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన వివరాలను షేర్ చేస్తూ సొంత లాభం కోసం బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ యువత బంగారు భవిష్యత్తును నాశనం చేస్తున్న వీళ్ల సెలబ్రిటీలు, సమాజ శ్రేయస్సు కోసం మంచి పనులు చేసి యువతకు ఆదర్శంగా ఉండాల్సిన మీరు ఇలా బెట్టింగ్ యాప్లకు యువతను బానిసలను చేసి ఎంతోమంది యువకుల మరణాలకు కారణమయ్యారు. ముఖ్యంగా మీరు బెట్టింగ్ యాప్స్ని ప్రోత్సహించటం వల్లే యువత బంధాలు, బంధుత్వాలను మరిచి కన్న తల్లిదండ్రులను కూడా చంపేస్తున్నారు. దొంగతనాలు చేస్తూ నేరాల బాట పడుతూ హంతకులుగా, నేరస్తులుగా మారిపోతున్నారు. బెట్టింగ్ భూతాన్ని ప్రచారం చేసిన మీరు ఈ సమస్యలకు ప్రధాన కారకులు కాదా? ఒకసారి ఆలోచించండి. కాసులకు కక్కుర్తిపడి సామాజిక బాధ్యత ఏమాత్రం లేకుండా సమాజం ఎటుపోతే నాకేంటి అనే మీ ధోరణి సరైంది కాదు అంటూ మండిపడ్డారు. ఇక ప్రస్తుతం ఆయన షేర్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారగా ఇది సెలబ్రిటీలకు చెప్పు దెబ్బ లాంటిది. ఇప్పటికైనా సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడేలా పనులు చేయండి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి చిక్కుల్లో పడ్డ సెలబ్రిటీస్ విషయానికొస్తే విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత, రీతూ చౌదరి, శ్రీముఖి, శ్యామల వంటి మొత్తం 29 మంది సెలబ్రిటీలతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు కూడా ఉన్నారు. ఇకపోతే ఇప్పటికే వీరిపై కేసు ఫైల్ అయిన విషయం తెలిసిందే. ఇక రంగంలోకి దిగిన ఈడీ అధికారులు కూడా ఇప్పుడు మరొకసారి వీరిపై కేసు ఫైల్ చేశారు.